లవ్ హ్యాస్ నో లిమిట్స్. ప్రేమకు హద్దులు లేవు. ప్రేమ ప్రతి ఒక్కరికి దొరకదు. కొందరు మాత్రమే ప్రేమను అనుభవించగలరు. ఆ కొందరిలో నేను లేను. మై స్టోరీ ఈజ్ ఎ ప్యూర్ కేయాస్. ఇది నా కథ, నా పేరు. వాసు, రే వాసు, వాసు లే రే వాసు, లెగువే, మీ నాన్నరా. షిట్, గుడికెళ్ళాను కదా. అర్జున్ మీ డాడీకి ఫోన్ చేసి నేను గుడికెళ్ళానని చెప్పు. లేగే ఇప్పుడు అర్జెంటుగా 2 పనులు చేయాలి. 1, గుడిలో ఉన్నట్టు నమ్మించాలి. 2, నిజంగా గుడికి రావాలి. గుడిలో ఉన్నట్టు నమ్మించడం వల్ల హాస్టల్ బ్యాక్ సైడ్ చూడండి, గుడికి వచ్చాను. అప్పుడు గుడికి వచ్చాను అంటారు. తర్వాత నిజంగా గుడికి వెళ్ళి ఫోటో తీసుకున్నాను. ఆల్ సెట్. హాయ్ మా. హాయ్ నాన్న, బాగున్నావా? బాగున్నాను మా. ఏరా, గుడికి వెళ్ళావా? గుడికి వచ్చాను నాన్న. ప్రసాదం పెడుతున్నారు, తినేసి మళ్ళీ ఫోన్ చేస్తాను. గుడికి ఎందుకురా? ఈరోజు హనుమాన్ జయంతి. ఈరోజా? ఎక్కడికి పోయారు? బుద్ధులేని మొహాలే. ఏం చేస్తున్నారా? బట్టలో చూసుకున్నా. నిన్నెవడు అడిగారా? నీకెవరు చెప్పారా? అవ్వండి, నేను గుడికి వెళ్తున్నాను, వస్తారా? గుడికా? దేనికి? ఈరోజు హనుమాన్ జయంతిరా. ఇప్పుడా? ఇప్పుడు కాదు, ఈరోజు. నిన్నెవడు అడిగారా? నీకెవరు చెప్పారా? అవ్వండి, వస్తారా రారా? నా లాంటి పుణ్యాత్ముడు గుడికి ఎందుకు వాసు? దండం పెట్టాలంటే గుడికే వెళ్ళాలా?
be stressing. You don't even ever have to question. I'm invested, so I put my best in. Baby, my love unconditional. It's about more than material. Don't leave me hanging out in a cold. Some things I don't need to know, but నా పేరు వాసుదేవ్. నేను బీటెక్ చదువుతున్నా. పుట్టింది పెరిగింది ఈస్ట్ గోదావరి. నాన్న ప్రైవేట్ ఎంప్లాయీ, అమ్మ హౌస్ వైఫ్. ఒక తమ్ముడు ఉన్నాడు. నాకు స్పెషల్గా హాబీస్ అంటూ ఏం లేవు, స్పెషల్ టాలెంట్స్ కూడా ఏం లేవు. ఎక్కువగా చెస్ ఆడుతూ ఉంటా, టైం దొరికితే సినిమాలు చూస్తా. పాటలు మాత్రం ప్రతిరోజు వింటా. ప్రతి ఒక్కరి జీవితంలో వాడి జీవితాన్ని నేల నాకించడానికి ఒకడు ఉంటాడు. కానీ నా జీవితంలో ఇద్దరున్నారు. వాళ్ళే సిద్ధు, ఆర్యన్. వాళ్ళు నా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ప్రతిసారి నేనేం గెలిచేస్తానేంట్రా బాబు? నువ్వు దొంగాట్లు ఆడుతున్నావు కదరా దొంగనా. ఓపెన్ అయిపోయింది. అబ్బా వ్యూ భలే ఉంది. ఒక ఫోటో తీసుకోండి. ఈ బటర్ఫ్లై ఎక్కడో చూసినట్టుంది. అరే ఏమైందిరా వీడికి? పొదల్లో పడిపోయినాడు రా. పొదల్లో పడిపోవడం ఏంట్రా? అరే నాకేమైందిరా? కింద పడిపోయినావంట్రా. మరి నన్ను హాస్పిటల్కి కదరా తీసుకెళ్ళాలి. హాస్పిటల్ దారి తెలీదురా. స్పృహ తప్పిపోయిన మనిషికి మళ్ళీ స్పృహ తేవాలంటే ఏం చేయాలి? మొదటిగా అతని నోటిలో నోరు పెట్టి వదలడం వంటివి చేయకూడదు. అతనికి కొంచెం నీళ్లు పట్టిస్తే మంచిది. రెండవది అతని వాసు ఎక్కడికి రా? ఏమైందిరా? ఏమైందిరా? గుండె నుంచి వస్తున్నప్పుడు నాకు బటర్ఫ్లై కనిపించింది. అదే బటర్ఫ్లై నాకు ఒకసారి నా కల్లో కూడా కనిపించింది. ఇప్పుడే అయింది. ఆ బటర్ఫ్లైని ముట్టుకున్నప్పటి నుండి ఎవరో ఒక అమ్మాయి కనిపిస్తుంది. అమ్మాయా? పిచ్చెక్కుతుంది. అసలు తనెవరో ఏమీ అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాకు ఆ అమ్మాయే కనిపిస్తుంది. ఏవేవో విజన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు పడుకో, రేపు సాయి చరణ్తో మాట్లాడదాం. I see. ఓకే సి. అమ్మాయి ఎలా ఉంది? ఎక్కడ ఉంది? ఏమన్నా రీకాల్ చేయగలుగుతున్నావా? ఈసారి విజువల్స్ వచ్చినప్పుడు డీప్గా వెళ్ళి చూడు.
డీప్గా వెళ్ళి చూడడానికి అదేం సినిమా కాదు, కళ. నువ్వు బయటికి పోరా నువ్వు. వాసుకేదో అమ్మాయి కనిపిస్తుందంట. నువ్వు నమ్మేసావా ఏంటి? ఎవరికి కనపడిన అమ్మాయి వాడికి ఎలా కనిపిస్తుందిరా? ఏమోరా, దయ్యం అంటే ఈ కాలంలో కూడా దెయ్యాలు రాక్షసులు ఏంట్రా? చెప్పేబి. నువ్వు కాల్ చేసి నాకు చెప్పంటావేంట్రా? అది కాదే, మా మామయ్య సైకో ఆర్టిస్ట్. ఒరే మొద్దు, అది సైకో ఆర్టిస్ట్ కాదు, సైకియాట్రిస్ట్. సర్లే ఏదో ఒకటి. నేను మళ్ళీ చేస్తాను, మా నాన్న వచ్చారు. సరే బాయ్. ఈడేం చేస్తున్నాడు రా? మెడిటేషన్. వీళ్ళెక్కడా? ఎవరో సిద్ధు, ఆర్యన్. వాళ్ళు రూమ్కి వెళ్ళిపోయారు. బృందా, ఆ అమ్మాయి పేరు బృందారా. పక్కనే ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అబ్బాయా? సరే నువ్వు వెళ్ళేసి తీసుకో, మెల్లగా అన్నీ అవే తెలుస్తాయి. ఆ అమ్మాయి ఏదో నాకు కనపడున్నా బాగుందిరా. సిగ్గున్నారా? అక్కడ తల పట్టుకుని ఏడుస్తుంటే నీకు ఇదారా అనిపించేది? అది కాదురా. మూసుకో, మనం ఇప్పుడు ఆడికి హెల్ప్ చేద్దాం. హెల్ప్ చేద్దాం, ఎవరు కదన్నారు? సాయిచంద్ గడు ఏమన్నాడు? విజువల్స్ డీప్గా చూడమన్నాడు. క్యారెట్స్ కొందాం. బుర్ర ఉందారా నీకు? విజువల్స్ కనిపించేది బ్రెయిన్లో. డ్రై ఫ్రూట్స్ కొందాం. అరే మా మామయ్య సైకో ఆర్టిస్ట్ రా. అరే నువ్వు కూడా ఇడితో తిరిగినా ఆపేరా. అది సైకో ఆర్టిస్ట్ కాదు, అది సైకియాట్రిస్ట్. సర్లే ఏదోట్లే కానీ ఆయన ఏం చెప్పారంటే వాడికి ఎండ దెబ్బ వల్ల ఇలా జరిగింది అంటున్నారు. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అంటున్నారు. అవును, మీరెక్కడికి? మార్కెట్కి. డ్రై ఫ్రూట్స్ తాగడానికి. సర్లే వెళ్ళండి. డ్రై ఫ్రూట్స్ చూడు. ముద్రో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. హలో, చెప్పు. ఎక్కడ్రా? మార్కెట్కి వచ్చాం. ఎందుకు? డ్రై ఫ్రూట్స్ కొనడానికి వచ్చాం. దేనికి? బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తాను. మరి కొన్నారా? లేదు, నీకోసం యాపిల్ కొన్నాం. పడుకున్నారా? వీళ్ళు పడుకున్నారంటే నేను ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆ అమ్మాయి రోజు నా కల్లోకి వస్తే బాగున్నా. లైట్ ఎవడేసాడు రా? ఏమైందిరా? రే దెయ్యం కనబట్టిందా ఏంటి? తనతో పాటు ఒక అబ్బాయి కనబడుతున్నాడని చెప్పాను కదా, అదెవరో కాదు, నేనే.